హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు వీడియోలో నేను లేటెస్ట్గా కొన్ని లెటర్స్ గురించి చెప్తున్నాను కదా. యాక్చువల్లీ ఈరోజు లెటర్లో ఏంటంటే నేను వి లెటర్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలామంది అడిగారు కూడా వి లెటర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. బట్ మీ నేమ్స్ ఎవరివైనా సరే వి లెటర్తో స్టార్ట్ అవుతున్నట్లయితే బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ వీడియో అసలు మీరు మిస్ చేసుకోకుండా కంప్లీట్గా వీడియో అయితే చూడండి. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు కనెక్ట్ అయిందా లేదా, అండ్ అంటే నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు రిలేటెడ్గా ఉన్నాయా లేవా అనేది కూడా వన్స్ నాకు కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. నార్మల్గా ఆల్ఫాబెట్ లెటర్స్లో వి లెటర్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ లెటర్ అనమాట. ఇది యాక్చువల్లీ వీళ్ళకి కొన్ని టాలెంట్స్ అయితే ఉంటాయండి. అంటే అది అంత చూసే వాళ్ళకి అంత టాలెంట్ లేదు అన్నట్టుగా కనిపిస్తుందేమో, కానీ యాక్చువల్లీ వాళ్ళ లోపల చాలా టాలెంట్స్ దాగి ఉంటాయి అనమాట. ఒక మంచి ఆర్ట్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో చాలా మంచి రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇస్తారండి. యాక్చువల్లీ మీరు వీ లెటర్లో ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేసి చూడండి. ఒక మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడాను వాళ్ళని అంటే ఒక ఫ్రెండ్కి ఒక మంచి వాల్యూ ఇవ్వటం కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఒక వాల్యూ ఇవ్వటం కానీ, అంటే ఒక రెస్పెక్ట్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. కేర్లెస్ అనేది మోస్ట్లీ తక్కువ అనమాట వీళ్ళల్లో. మ్యాక్సిమం ఈ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఫుల్గా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఫుల్ వాల్యూ ఇస్తూ ఉంటారు అనమాట. చాలా గుడ్ క్వాలిటీ అని కూడా వీ లెటర్ వాళ్ళలో ఇద్దరు మనం ఈజీగా చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ వీ లెటర్ వాళ్ళని చూసినప్పుడు ఖచ్చితంగా ఒక చిన్నపాటి అట్రాక్షన్ కలుగుతుంది అనమాట. అంటే ఒక గుడ్ అనిపించేలాగా ఒక చిన్న అట్రాక్షన్ అనేది చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది వీ లెటర్ వాళ్ళని చూసినట్లయితే. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే వీళ్ళకి సంబంధించి అండ్ తర్వాత వీళ్ళకి లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ. బట్ ఆ లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ కానీ కొన్ని టెన్షన్స్ కానీ వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బట్ అది లైఫ్ టైం అయితే కాదు. వీళ్ళకి ఒక ఏజ్ క్రాస్ అయిన దగ్గర నుంచి వీళ్ళ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఒక 30 years అలా క్రాస్ అయిన తర్వాత మంచి లైఫ్ అనేది వీళ్ళు లీడ్ చేస్తారు అనమాట. అండ్ ఏదో ఒక టైంలో వీళ్ళు ఏదైతే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారో అది కంపల్సరీ చేస్తారు. అండ్ ఈ ఏజ్ లోపు 25-30 years లోపు అయితే కొన్ని స్ట్రగుల్స్ టెన్షన్స్ అయితే ఉంటాయి. బట్ 30+ తర్వాత ఈ వీ లెటర్ వాళ్ళకి సూపర్ ఉంటుంది అనమాట. లైఫ్ అనేది మ్యాక్సిమం బాగుంటుంది వీళ్ళ లైఫ్ అనేది. ఈ వీ లెటర్లో ఉండే ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళు శత్రువులను కూడా చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు అనమాట. అంటే అందరూ మన వాళ్ళే కదా, అంతా మనమే కదా అనే ఓన్ చేసుకుంటూ ఉంటారనమాట వీళ్ళు. ఇంకా హెల్పింగ్ నేచర్ ఏదైతే ఉంటుందో అది కూడా మంచిగానే ఉంటుందండి. కొంచెం ప్రాబ్లమ్స్లో ఉంటే కొంచెం మ్యాక్సిమం వాళ్ళు హెల్ప్ చేయాలి అనే థాట్స్ ఎక్కువగానే వస్తుంటాయి. బట్ వీళ్ళకి జరిగే ఒక నెగిటివిటీ ఏంటి అంటే వీళ్ళు ఎవరికైనా మనీ ఇస్తే అంత ఈజీగా రిటర్న్ రాదు అనమాట వాళ్ళకి మనీ అనేది. సో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు. ఏమైనా కానీ వీళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అయితే బాగానే ఉంటాయండి. అండ్ వీళ్ళు నమ్మే దేవుడు ఎవరైనా కానీ ఐ థింక్ వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మతం ఏదైనా సరే యాక్చువల్లీ మనకు ఆ గాడ్ మంచిగా చేస్తారు అనే థాట్లో ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళకి జరిగే సిచ్యువేషన్స్ కూడా అలానే పాజిటివ్నెస్ తీసుకొస్తుంది అనమాట. వీళ్ళకి గర్వం చాలా తక్కువ అండి. అంటే షో చేయటం కానీ, ఓవర్ చేయటం కానీ, సో ఐ థింక్ ఏదో నా దగ్గర మనీ ఉందని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రాలు చేయటం కానీ అనేది ఉండవు అనమాట. వీళ్ళకి చాలా గర్వం తక్కువగా ఉంటుంది. సింపుల్గా ఉంటారు వీళ్ళు మ్యాక్సిమం. అంటే ఏదో హై లెవెల్లో ఏదో మెయింటైన్ చేసుకోవాలి అని కాదు, సింప్లిసిటీని బాగా మెయింటైన్ చేస్తుంటారు వీ లెటర్ వాళ్ళు. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే వీ లెటర్కి సంబంధించి వీళ్ళు ఎక్కువ కలర్స్ తీసుకున్నట్లయితే వైట్ ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు అనమాట. అంటే బయటకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మ్యాక్సిమం కొంచెం అన్ని కలర్స్ వీళ్ళు యూజ్ చేసినా కూడా కొంచెం వైట్ ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు కొంతమంది వీ లెటర్లో అయితే. సో ఇవన్నమాట వీ లెటర్ వాళ్ళ గురించి కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.